మహిళా సంఘాల సభ్యులతో సోలార్ పవర్ ప్రాజెక్టులు నిర్మించి వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో వెంకటాపురంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి సోలార్ పవర్ ప్లాంట్ను మంత్రి సీతక్కతో కలిసి ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అన్నారు. మహిళా సంక్షేమ పథకాలను విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతల తీరును మంత్రి సీతక్క తప్పుబట్టారు. మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మహిళలే కాపాడుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆర్థికంగా నిలదొక్కునేటట్టుగా రాష్ట్రంలో చేయడానికి ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా సాధ్యమైనంత మేరకు వారికి అందించాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు పనికొచ్చేటువంటి ఈ వడ్డీ లేని రుణాలని పూర్తిగా గాలికి వదిలేసి మహిళల అభ్యున్నతి గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదు. 10 సంవత్సరాలు మహిళా సంఘాలు అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి వృద్ధుల కోసం ఇచ్చేటువంటి పెన్షన్ కోసం అభయస్థం పేరు మీద పొదుపుతో వాళ్ళు కట్టిన డబ్బుల్ని కూడా వాళ్ళు ఇవ్వకుండా దోపిడీ చేసింది. ఆడబిడ్డ సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆడబిడ్డలకు కావలసిన సౌకర్యాల కోసం ఇద్దామని ఈరోజు వడ్డీ లేకుండా 10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నాం. ఈరోజు మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అని మన ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇవాళ వంట కానుంచి పంట పండించే వరకు మా మహిళలే ఉన్నారు. ఇవాళ బస్సులు ఎక్కేది కూడా ఫ్రీ బస్ గవర్నమెంట్ ఇస్తే మరి పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నారు.